హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఏషియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్, ఇంకా చెప్పాలంటే వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఈరోజు ఏషియా కప్లో 2025 ఏషియా కప్లో తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతుంది ఇన్ ఎ మ్యాచ్ అగేన్స్ట్ యూఏఈ. యూఏఈతో ఈరోజు రాత్రి 8 గంటలకి సోనీ, మీరు నిన్న కూడా చూసే ఉంటారు, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో, తర్వాత సోనీ లివ్ యాప్లో ఈ టెలికాస్ట్ ఉంది. సో నైట్ 8 o'clockకి అక్కడ మ్యాచ్ స్టార్ట్ ఉంది. అక్కడ లోకల్ టైం అయితే 6:30. యూఏఈ మీద ఇండియా ఇది రెండోసారి ఆడడమే T20 ఫార్మాట్లో. ఇప్పుడు 2016 T20 వరల్డ్ కప్లో మనం ఆడాం వాళ్ళతో ఒకసారి, అప్పుడు కూడా గెలిచాం. వన్డేల్లో కూడా ఎన్నో వన్డేల్లో ఆడాం, 3 వన్డేలు కూడా గెలిచాం. సో యూఏఈ మీద గెలవడం పెద్ద సమస్య ఏం కాదు. అలా అంటే ఇప్పుడు ఇండియా ఏంటంటే ఏ టీంని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, జాగ్రత్తగా ఆడితే కప్పు ఎగరేసుకుపోవడం ఏ మాత్రం కష్టం కాదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరిస్తే తప్ప ఈసారి ఏషియా కప్ మనకు దాటిపోయే అవకాశం ఏమాత్రం లేదని నాకు మరొకసారి చెప్తున్నాను. ఇండియన్ టీం విషయంలో మనకి ఇది ఒకటే కదా సమస్య, 11లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు. మనకు ఆల్రెడీ ఇది స్పష్టం అయిపోయింది ఏంటంటే సంజు శాంసన్ ఉండట్లేదు. ఎందుకంటే మన టీం నెట్ ప్రాక్టీస్ చేసిన టైంలో సంజుకి సరిగ్గా బ్యాటింగే రాలేదు. కీపింగ్ కూడా కొద్దిసేపు చాలా మినిమం టైంలో అతను కీపింగ్ చేశాడు. వేరాజ్ జితేష్ శర్మ చాలాసేపు బ్యాటింగ్ చేశాడు, కీపింగ్ డ్రిల్స్ కూడా అతను చేశాడని చెప్పి మనకి వార్తలు వచ్చాయి. కాబట్టి సంజు శాంసన్ 11లో లేకపోవడం అనేది ఆల్మోస్ట్ సర్టెన్ అయిపోయింది. అక్కడి నుంచి అంటే అక్కడ ఉన్న మన రిపోర్టర్స్ చెప్తున్నది, మనకు వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే సంజు ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ది 11. సో 11 చాలా క్లియర్గా ఉంది. ఒకే ఒక డౌట్ ఏంటంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరిని ఆడిస్తారా లేదా. మీకు మనం ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాం, ఇదే దుబాయ్లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాం లాస్ట్ కొద్ది నెలల క్రితమే కదా, ఈ ఏడాది బిగినింగ్లోనే కదా ఆడింది మనం ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఫైనల్కి వచ్చేసరికి 4 స్పిన్నర్స్తో బరిలో దిగాం. 4 స్పిన్నర్స్తో వెళ్ళాం. అప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎండ్ ఆఫ్ ది సీజన్, పిచ్లు బాగా తకాయించిపోయిన పిచ్లు అంటారు హైదరాబాద్ భాషలో, బాగా టైర్డ్ పిచెస్. అంటే ఎండ్ ఆఫ్ ది సీజన్ అప్పటికి పిచెస్ బాగా ఓవర్నౌట్గా ఉంటాయి. ఆ టైంలో స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. కానీ ఇప్పుడు సీజన్ బిగినింగ్లో పిచ్ మీద కూడా గ్రాస్ ఉందంటున్నారు. సో అలాంటప్పుడు 3 స్పిన్నర్స్ అంటే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్ ఉండాలా అవసరం లేదా అనేది ఒక సమస్య. ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే యూఏఈ ప్లేయర్స్కి కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఏ మాత్రం కోరుకుడు పడరు. వాళ్ళని పిక్ చేయలేరు. వాళ్ళు బాల్ లోపలికి వస్తుందా బయటకు వస్తుందా ఏం అర్థం కాదు. వాళ్ళు వికెట్లు టకాటగా సమర్పించేసుకుంటారు. చాలా ఈజీగా వాళ్ళని ఆల్అౌట్ చేసి. కానీ మనకేంటంటే ఇదొక్కటే కాదు కదా, ఈ మ్యాచ్ కాదు, నెక్స్ట్ పాకిస్తాన్తో జరగబోయే టీం కూడా ఇదే కాంబినేషన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఒక కాంబినేషన్కి ఎరవయ్యి ఈ కాంబినేషన్ పనిచేస్తుంది అనుకుంటే అదే కాంబినేషన్తో మనం సండే రోజు జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్తాం. కాబట్టి ఆ మ్యాచ్ దృష్టిలో పెట్టుకుని 11నే ఎంపిక చేస్తారు. అందుకని మరి పాకిస్తాన్తో మ్యాచ్లో మనకు ఎక్స్ట్రా పేసర్ అవసరమా అనేది చూస్తున్నారు. అది అక్కడొక్కడే మనం అది తప్పిస్తే 11 ఇలా ఉంటుంది. నేను చెప్తాను చూడండి. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెన్ చేస్తారు. ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఫ్యామిలీస్తో సహా వాళ్ళు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేస్తారు. పంజాబ్లో కలిసి పెరిగారు, కలిసి క్రికెట్ ఆడారు, అండర్-19 వరల్డ్ కప్ కలిసి ఆడారు, కలిసి గెలిచారు. సో దే ఆర్ వెరీ వెరీ బాజమ్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో వాళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో శివం దుబే, 7లో అక్షర్ పటేల్, 8లో జితేష్ శర్మ. అంటే ఎలాగైనా కావచ్చు. ఇప్పుడు నేను 8 ప్లేయర్స్ చెప్పాను. దీంట్లో 4 రైట్ హ్యాండర్స్ ఉన్నారు, 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. గిల్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అండ్ జితేష్ శర్మ, దీస్ ఆర్ ఆల్ రైట్ హ్యాండర్స్. లెఫ్ట్ హ్యాండర్స్ మనకి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దుబే, 4 లెఫ్ట్ హ్యాండర్స్. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అయ్యేలాగా బ్యాటింగ్ 11 ఉండొచ్చు అని చెప్పి బ్యాటింగ్ లైనప్. బ్యాట్స్మెన్ అంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ అవుతే మరో లెఫ్ట్ హ్యాండర్ వస్తారు, రైట్ హ్యాండర్ అవుతే రైట్ హ్యాండర్ వస్తారు. ఆ రకంగా మెయింటైన్ చేసే ఒక మంచి సౌకర్యం ఇండియన్ టీంకి ఇప్పుడు ఉంది. ఎందుకంటే 4 లెఫ్ట్ హ్యాండర్స్, 4 రైట్ హ్యాండర్స్ మీ టాప్ 8లో ఉంటారు. కాబట్టి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసి బౌలర్స్ని తికమకి పెట్టేది. బౌలర్ ఒకే లైన్ పట్టుకుని బౌలింగ్ వేయకుండా సింగిల్ తీశారనుకోండి, మళ్ళీ అతను వేరే లైన్లో బౌలింగ్ వేయాలి. సో అతనికి బౌలర్ రిథమ్ని దెబ్బతీయడానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓపెనర్స్ లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్ గిల్ అండ్ అభిషేక్ శర్మతో పాటు నెక్స్ట్ తర్వాత కూడా మనం కంటిన్యూస్గా
అదే టైప్ ఆఫ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సో అది నెంబర్ 8 వరకు. నెంబర్ 9లో ఐ థింక్ హర్షదీప్ సింగ్, 10లో బుమ్రా, 11లో వరుణ్ చక్రవర్తి ఇలా ఉండొచ్చు. లేదంటే మీకు కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవాలి అంటే హర్షదీప్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని ఆడించుకొని హార్దిక్ పాండ్యా, బుమ్రా న్యూ బాల్తో స్టార్ట్ చేస్తారు. డెత్లో కూడా వాళ్ళే వస్తారు. మీకు థర్డ్ సీమర్గా శివం దూబేని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. శివం దూబే కూడా చాలాసేపు బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్ కూడా చాలాసేపు చేశాడని మనకి న్యూస్ వచ్చింది. కాబట్టి శివం దూబే 11లో ఉండడం ఆల్మోస్ట్ పక్కా కనిపిస్తుంది. రింకు సింగ్ అయితే ఛాన్స్ లేదు. సో దీని లెక్కన కుల్దీప్ యాదవ్ ఆడించుకోవాలంటే ఆ రకమైన ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇంకొక ఏర్పాటు కూడా చేయొచ్చు. శివం దూబేని కంప్లీట్గా పక్కన పెట్టేసి హర్షిత్ రాణాని నెంబర్ 8లో బ్యాటింగ్ చేసి, హర్షిత్ రాణా కెన్ టాంగ్ ద బాల్, ఒక 2 బిగ్ హిట్స్ కొట్టగల ఎబిలిటీ ఉండే ప్లేయర్ కాబట్టి హర్షిత్ రాణాని మీ సెకండ్ స్పెషలిస్ట్ బౌలర్గా పెట్టుకొని టైల్ కొంచెం లాంగ్ అయినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవచ్చు. ఆ రకమైన ఒక ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. శివం దూబే ప్లేస్లో హర్షిత్ రాణాని పెడితే మీకు కుల్దీప్ యాదవ్కి హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడతారు. సో కానీ హర్షదీప్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. హర్షదీప్ని మనం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్. అతని రికార్డ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. సో ఈ డైలమా ఒకటి ఉంది. బట్ మోస్ట్ లైక్లీ కుల్దీప్ ఉండకపోవచ్చు. కుల్దీప్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్ ఈ నలుగురు, అంటే మన 15లో ఈ నలుగురు 11లో ఉండకపోవచ్చు అనేది మనకి అనిపిస్తుంది. ఇట్ కుడ్ బి, అంటే మీరు గౌతమ్ గంభీర్ విషయంలో యూ కెన్ నెవర్ బి షూర్. మనకి ఈ కెన్ ఆల్వేస్ సర్ప్రైజ్ యూ విత్ 11. బట్ ఎప్పుడైతే అలా అనిపిస్తుంది మనకి. యూఏఈ టీంలో మహమ్మద్ వసీం వాళ్ళ కెప్టెన్. మహమ్మద్ వసీం 3 T20 ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ ఉన్నాయి అండ్ ఈజ్ అ బిగ్ 6 సీటర్ కూడా. ఓపెనింగ్ చేస్తాడు అతను. సో మహమ్మద్ వసీం అక్కడంతా ఎక్స్పాట్రియేట్స్ ఉంటారు. మన ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు దుబాయ్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా. దుబాయ్లో నేను 3 సార్లు దుబాయ్ వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా అక్కడ మీరు క్యాబ్ డ్రైవర్ ఎవరిని అడిగినా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మన కేరళ వాళ్ళు ఉంటారు. సో అంతా మన దేశం నుంచి వరుస వెళ్ళిన వాళ్ళే ఉంటారు. వాళ్ళే క్రికెట్ ఆడతారు అక్కడ. సో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇండియాకి ఆడిన వాళ్ళు, ఇండియాలో ఆడిన వాళ్ళు, ఇండియాలో ఆడిన వాళ్ళు, పాకిస్తాన్లో ఆడిన వాళ్ళు, అక్కడ ఏదో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు యూఏలో. సో అసలు యాక్చువల్గా ఇది హోస్ట్ నేషన్ ఎవరో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హోస్ట్ యూఏఈలో మ్యాచ్లు జరుగుతున్నాయి. వాళ్ళు అక్కడ నిజమైన హోస్ట్లు వాళ్ళే. కానీ యాక్చువల్లీ ఈ టోర్నమెంట్కి, ఏషియా కప్కి ఈసారి ఆతిథ్యం ఇస్తున్నది ఇండియా. కానీ మనం పాకిస్తాన్తో మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మనం ఒక న్యూట్రల్ వెన్యూలో జరుపుకుంటున్నాం. సో ది డెసిగ్నేటెడ్ హోస్ట్ ప్లేయింగ్ అగేన్స్ట్ ది వర్చువల్ హోస్ట్, యాక్చువల్ హోస్ట్ అగేన్స్ట్ డెసిగ్నేటెడ్ హోస్ట్ జరుగుతుంది మ్యాచ్. సో 2 దేశాలు కూడా హోస్ట్ నేషన్స్. మరి టాస్ ఎవరు వేస్తారు చూడాలి. టాస్ హోస్ట్ వాళ్ళు వేస్తారు కదా టాస్. మరి అది ఎవరు వేస్తారో చూడాలి. ఎనీవే యూఏఈని ఓడించడం పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోను. బట్ ఏంటంటే వాళ్ళని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీళ్ళు. మెయిన్గా మనం వాళ్ళు చూడాల్సిందంటే ఇదే పిచ్ మీద మనం పాకిస్తాన్తో కూడా ఆడతాం కాబట్టి ఇప్పుడు తీసుకునే డెసిషన్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీ బ్యాట్స్మెన్ అందరికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ టీం అందరూ ఐపీఎల్ ఆడారు. ఐపీఎల్ ఆడి కూడా చాలా రోజులు లేదు కదా. ఐపీఎల్ తర్వాత మనం లాంగ్ సిరీస్ ఆడాం అగేన్స్ట్ ఇంగ్లాండ్. 2 నెలలు ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్. ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయిన తర్వాత కూడా 1 month గ్యాప్ వచ్చేసింది. సో మన వాళ్ళు రస్టీగా ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. జనవరి ఎండింగ్లోనో ఫిబ్రవరిలో మనం ఆఖరి T20 ఇంటర్నేషనల్స్ ఆడాం మనం. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మీకు బ్యాట్స్మెన్ అందరికీ మంచి ప్రాక్టీస్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేయాలనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఎలాంటి పిచ్ ఎలా ఉంటుంది దీని మీద. సో ఇండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. పాకిస్తాన్తో అదే టాక్టిక్ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అందరికీ బ్యాట్స్మెన్ వాళ్ళందరూ సెటిల్ అవ్వాలి. అందరికీ కాస్త బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉండాలనుకుంటే, అంటే సెంటర్ వికెట్ ప్రాక్టీస్ నెక్స్ట్లో ఎంత చేసినా అది వేరే విషయం. సో చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు కాబట్టి మీరు అనొచ్చు బుమ్రా అవసరమా ఈ మ్యాచ్లో. బుమ్రా ఎందుకు అవసరం అంటే బుమ్రా మనకి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడినట్లేదు కదా బుమ్రా. సో బుమ్రా చాలా రోజులు, ఒక 30-40 days నుంచి బుమ్రా అసలు ఎలాంటి మ్యాచెస్ ఆడలేదు కాబట్టి బుమ్రాకి కూడా అవసరం. అందరికీ రిథంలోకి రావడానికి అందరికీ అవసరం కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో మేబీ మన హాంకాంగ్తో ఆడబోయే మ్యాచ్లో, ఉమెన్తో ఆడబోయే మ్యాచ్లో బుమ్రా ఆడించకపోవచ్చు. ఉమెన్తో ఆడే మ్యాచ్లో బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు. అక్కడ కుల్దీప్ని ఆడించవచ్చు, సంజు శాంసన్ ఆడించవచ్చు. అక్కడ కొంచెం మన ఛాన్స్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ విన్ బోత్ ద మ్యాచెస్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ యూఏఈ, మనం ఎలాగో Super 4 క్వాలిఫై అయిపోతాం కాబట్టి అప్పుడు మీకు బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేసుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది.
వర్క్లోడ్ కూడా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇలాంటి 11th వెళ్తారు. పిచ్ మీద గ్రాస్ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టుగా ఇది ఫ్రెష్ పిచ్, సీజన్ బిగినింగ్ కాబట్టి చాలా వేడిగా ఉంది అక్కడ. అందుకే మ్యాచెస్ కూడా 7:30 కాదు 8కి స్టార్ట్ చేశారు. లోకల్ టైం అయితే 6:30. సాయంత్రం వేసాక చల్లబడుతుంది. సో అక్కడ డే టెంపరేచర్కి నైట్ టెంపరేచర్ చాలా తేడా ఉంటుంది. దానివల్ల డ్యూ చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. మన ఐపీఎల్ కూడా ఇక్కడ జరిగినప్పుడు చూసాం మనం. డిఫరెంట్ అదే ఈ టైంలో జరిగినట్టుంది ఐపీఎల్ కూడా. మనం 2021లో ఎప్పుడు ఐపీఎల్ ఇక్కడ మ్యాచెస్ చెప్పారు. అప్పుడు టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేయడం మనం చూసాం. టాస్ గెలిచిన వాళ్ళందరూ కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవడం, తర్వాత సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది, సెకండ్ బౌలింగ్ కష్టం అవుతుంది. బాల్ని గ్రిప్ చేయడం కష్టం అవుతుంది ఈ మంచు ప్రభావం వల్ల. సో అది జనరల్ టెండెన్సీ. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఇండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో బ్యాటింగ్ చేయాలి కూడా. చేస్తే మీకు అందరికీ బ్యాట్స్మెన్ అందరికీ అవకాశం వస్తుంది, బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. లేదు వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు కూడా, చిన్న స్కోర్కి అవుట్ అయ్యారు. నిన్న చూసాం కదా హాంకాంగ్ వాళ్ళు 100 కూడా చేసినట్లేదు. సో అలాంటి పరిస్థితి ఉంటే మీకు బ్యాటింగ్ సరిగ్గా రాదు కదా. నిన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరికీ బ్యాటింగ్ వచ్చింది, అందరూ బ్యాటింగ్ వచ్చింది. దే హ్యాడ్ ఏ డీసెంట్ ప్రాక్టీస్ ఫస్ట్ మ్యాచ్లో. అలాగే ఇప్పుడు ఇండియా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు అందరికీ బ్యాటింగ్ వస్తుంది, బెటర్గా ఉంటుంది పరిస్థితి. నిన్నటి మ్యాచ్కి మనకి సంబంధం లేదు, ఎందుకంటే అబుదాబీలో జరిగింది. అబుదాబీ ఈజ్ అన్ ఓపెన్ గ్రౌండ్, అక్కడ మీకు పేసర్స్కి హెల్ప్ ఉంటుంది జనరల్గా. ఓపెన్ గ్రౌండ్ కాబట్టి బ్రీజ్ కూడా అక్కడ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కానీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం డిఐఎస్ అంటారు, అది డిఫరెంట్. అది క్లోజ్ స్టేడియం, అది క్లోజ్ స్టేడియం కాబట్టి ఇక్కడ మీకు కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీకు క్యాచ్లు కూడా ఇబ్బందికరం. మీరు క్యాచ్లు వదిలేశారు మన వల్ల అనకండి, ఎందుకంటే ఇక్కడ లైట్లు మీకు ఆ రూఫ్ మీద ఉంటాయి. లైట్లు ఆ రూఫ్ మీద లైట్స్ ఉంటాయి కాబట్టి మీకు బాల్ని సైడ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ క్యాచ్లు డ్రాప్ అవుతుంటాయి. సో క్యాచ్లు వదిలేస్తున్నారు అని చెప్పి మీరు మన వాళ్ళని బ్లేమ్ చేయకండి. క్యాచ్లు ముఖ్యంగా స్కైయర్స్, గాల్లో వచ్చే క్యాచ్లు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అక్కడ పరిస్థితి, అక్కడ కండిషన్స్. గ్రౌండ్ ఈజ్ బిగర్. అది మీకు పిచ్ ఎక్కడ ఉన్నదనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పిచ్ కనుక సెంటర్లో ఉంటే మీకు స్క్వేర్ బౌండరీస్ ఈక్వల్గా ఉంటాయి. అలా కాకుండా సైడ్ బౌండరీ ఉంటే ఒక సైడ్ బౌండరీ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ బౌండరీ చిన్నగా ఉంటుంది. దాని ప్రకారం మీ బౌలర్స్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాట్స్మెన్ కూడా వాళ్ళ షార్ట్ బౌండరీని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇలాంటివన్నీ రకరకాలు. ఇట్స్ బిగ్గర్ గ్రౌండ్, స్లో పిచ్ అండ్ లో పిచ్చెస్ ఉంటాయి. సో ఇక్కడ కండిషన్స్ మన వాళ్ళకి కొత్త ఏం కాదు, బట్ స్టిల్ ఐ థింక్ అడాప్ట్ చేసుకొని జాగ్రత్తగా, ఇది మంచి ప్రాక్టీస్ బిఫోర్. అంటే మీరు ఎలాగో చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్ లేకుండా ఆడుతున్నారు కాబట్టి యూఏఈతో మంచి మీకు ప్రాక్టీస్, సెంటర్ వికెట్ ప్రాక్టీస్ లాగే మ్యాచ్ను వాడుకుంటే నెక్స్ట్ పాకిస్తాన్తో జరగబోయే ఇంపార్టెంట్ బ్యాటిల్కి పర్ఫెక్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది.